ఏంటంటే మన యొక్క ఇంటి నివారణలో ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం అద్భుతమైన అంశం అంటే మన యొక్క చర్మ రోగాలు ఉన్నాయి కదా, వాటికి ఇంటి నివారణలు ఏంటి అంటే ఎలా దాన్ని మనము పరిష్కారం చేసుకోవచ్చు, మన ఇంట్లోనే దీన్ని ఎలా మనము పరిష్కరించుకోవచ్చు అని చూద్దాం. ఈ చెప్పాలంటే స్కిన్ అనేది మన దేహంలో ఒక డిఫెన్స్ మినిస్టర్ లాగా, అర్థమైందా? అంటే బయట నుంచి వచ్చేటువంటి ఏది కూడా దేహంలోకి ఎంటర్ కాకూడదు. అంటే సో అనవసరంగా లోపలికి ఎంటర్ అయ్యి మనకు హాని కలిగించకుండా ఉండడానికి ఇప్పుడు డిఫెన్స్ అంటే ఎట్లా, ఒక డిఫెన్స్ మినిస్టర్ అనమాట. ఇది అన్నిటిని చూస్తూ ఉంటుంది, చక్కబెడుతుంది అనమాట. బయట నుంచి ఏది కూడా అనవసరంగా లోపలికి పంపించదు. సో ఆ విధంగా ఎన్నో ఎన్నో రోగాలు, ఈ చర్మ రోగాలు రావడానికి కారణం ఏంటంటే రక్తము కల్మషం అయిపోవడం, రక్తము మలినం అయిపోవడం. మన రక్తము ఎంత ఎక్కువగా మలినం అవుతుందో రక్తము అదే విధంగానే మనకు ఈ చర్మ రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం, మనం తీసుకునే గాలి, మనం తాగుతున్న నీరు అన్నీ మలినం అయిపోయినాయి, అన్ని పొల్యూషన్ అయిపోయినాయి. సో దాని ద్వారా మన రక్తం కూడా మలినం అయిపోతా ఉంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు చర్మ రోగాలు వస్తాయి. సో ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. సో తర్వాత ఏ విధంగా కానీ ఈ యొక్క చర్మ వ్యాధి వచ్చిన వాళ్ళు సోప్ యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమి యూజ్ చేయొచ్చు, ఏదైనా ఒక శనగపిండి, లేదంటే ఇది మన వేరుశనగ పిండి కానీ, లేకపోతే మిల్లెట్ అంటే సిరిధాన్యాల పిండి కానీ, ఒక ఏదైనా ఒక ధాన్యం, దాని యొక్క పిండిని వాడుకుంటే తర్వాత ఇవి దాని ఏమంటారు ఇంకోటి, రకరకాల మనకు ఉన్నాయి కదా ఈ యొక్క విత్తనాలు, అంటే వాటి యొక్క పౌడర్ చేసుకొని దాన్ని మనము మన దేహానికి బాత్ పౌడర్గా వాడుకుంటే మంచిది అనమాట. అది వాడుకొని దాని ద్వారా మనము స్నానం చేయడం వల్ల, దాంతోపాటు ఏదైనా ఒక ధాన్యం పిండి తీసుకోండి, దాంట్లోకి కొంత ఈ పసుపు, కొంత ఈ క్యాంపర్ అంటే దాని ఏమంటారు, దాన్ని కర్పూరం, పచ్చకర్పూరం, దాని కొద్దిగా పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసుకొని దాన్ని మనం స్నానానికి ఉపయోగించుకుంటే అద్భుతంగా ఉంటుంది. తలకు వచ్చి సికాకాయ పౌడర్, మన తలకి సికాకాయ పౌడర్ వేసుకుంటే అది కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా చేయండి. తర్వాత మన ఆహారంలో ఈ స్కిన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, చర్మ రోగాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా సైంధవ లవణం మాత్రం వాడాలి. తర్వాత ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఓకే, అంటే ఈ మిరియాల పౌడరు, తర్వాత చెప్పాలంటే ఇంకోటి నిమ్మకాయ రసము అలాంటిది, తర్వాత బెల్లం. సో ఈ బెల్లం కూడా ఎక్కువగా వాడాలి. ఈ చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు బెల్లము, నిమ్మకాయ రసము, తర్వాత బ్లాక్ పెప్పరు, తర్వాత ఈ యొక్క సైంధవ లవణం, ఇవన్నీ ఆహారంలో విరివిగా వాడాలి. తర్వాత కాటన్ దుస్తులు మాత్రం వేసుకోవాలి. చర్మ రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కాటన్ దుస్తులు మాత్రం వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఆహారం కూడా అంతే, ఆన్ టైంలో తినాలి. సో చెప్పాలంటే ఈ వాటర్ మనం నీరు తాగుతాం కదా, తాగే నీటిని హీట్ చేసుకొని కొద్దిగా చల్లగా చేసుకొని దాన్ని తిరిగి మనం ఒక రాగి పాత్రలో పెట్టుకొని రాత్రి అంతా పెట్టి పొద్దున్నే మనం వాడుకుంటే చర్మ రోగాలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత తులసి కషాయం ఖచ్చితంగా రోజుకు 2 సార్లన్నా తాగాలి. 2 సార్లు తులసి కషాయాన్ని రోజుకు 2 సార్లు ఖచ్చితంగా తాగాలి ఈ చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, పొద్దున సాయంకాలం. ఓకే. తర్వాత ఇంకోటి, ఒక వారానికి ఒకసారి ఏం చేయాలంటే 1 లీటర్ నీళ్ళు తీసుకోండి పరిగడుపున పొద్దున్నే. దానికి కొద్దిగా సాల్ట్, అంటే గోరువెచ్చని నీళ్ళు, దానికి సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి బాగా అది కరిగిపోయిన తర్వాత అలా తాగేస్తే అది మనకేంటంటే ఓ రకంగా ఏదైనా మన లోపల అంటే ఈ చర్మ రోగం ఉన్న వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చిటికెడు ఉప్పు అంతే, ఎక్కువ వద్దు. అలా మీరు తాగండి, వారానికి ఒకసారి ఇలా చేయండి. సో అద్భుతంగా ఇది పనిచేస్తుంది. తర్వాత సాధ్యమైనంత వరకు రాత్రి డిన్నర్ అవాయిడ్ చేయండి. ఈ చర్మ రోగం ఉన్నటువంటి అవాయిడ్ చేయండి, లేదా లైట్ ఫుడ్ ఏదైనా ఈ యొక్క ఇది మన వెజిటబుల్స్తో సలాడ్ అలాంటి తిని మనం సరిపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మన దేహం మీద ఏదైనా చర్మ వ్యాధి ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి, ఈ శ్రీగంధము దాంతోపాటు ఈ యొక్క మన పసుపు పొడి, ఈ రెండు కలిపి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకొని చర్మ వ్యాధి ఎక్కడ ఉంటుందో చర్మం మీద అక్కడ పూసుకొని దాన్ని అలా కొద్దిసేపు వదిలేసి ఒక గంట సేపు వదిలేసి తర్వాత స్నానం చేయాలి. అలాగనే ఇంకోటి అలోవీరా ప్లస్ టర్మరిక్ అంటే అలోవీరా జ్యూసు, తర్వాత ఈ యొక్క పసుపు పొడి, అదొక మిశ్రమము, అదొక కాంబినేషన్. ఇంకో కాంబినేషన్ దేశీ కౌ, మన యొక్క ఈ నాటి పశువు యొక్క పేడ దొరికితే అంటే పచ్చి పేడ అయితే చాలా మంచిది, లేదంటే దేశీయ పశువు పేడ, దాంతోపాటు కోకోనట్ ఆయిల్, ఈ రెండు మిక్సింగ్, ఇది కూడా అద్భుతంగా. దేశీ కౌ చెప్పాలంటే దేశీ కౌ పేడ సపరేటు,
దాన్ని సపరేట్గా రాసుకోవచ్చు. పచ్చి పేడ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి చర్మ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కడ చర్మ వ్యాధి ఉంటే అక్కడ పచ్చి పేడ పూసుకొని 1 అవర్ వదిలేసి స్నానం చేయండి. తర్వాత ఇంకో కాంబినేషన్ ఉంది. ఏదంటే కోకోనట్ ఆయిల్. మన యొక్క ఈ కోకోనట్ ఆయిల్, తర్వాత క్యాంపర్ అంటే ఈ యొక్క పచ్చకర్పూరం, ఈ రెండు మిక్స్ చేసి ఒక కాంబినేషన్ తయారు చేసుకొని దేహంలో ఎక్కడ చర్మ వ్యాధి ఉంటుందో అక్కడ పూసుకొని 1 అవర్ వదిలేసి స్నానం చేయాలి. ఇలా చేస్తే మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. తర్వాత బాతింగ్ కోసం ఎక్కువ ఎక్కువ హీట్ ఉన్న వాటర్ వాడకూడదు. చర్మ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేయాలి, సాధ్యమైనంత వరకు చల్లనీళ్ళతో స్నానం చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు అవకాశం ఉంటే, మీకు అలవాటు ఉంటే అలవాటు చేసుకోండి. ఎక్కడ చర్మ వ్యాధి ఉంటుందో, ఈ చర్మ వ్యాధులు ఉంటాయి కదా, అక్కడ మన సొంత మూత్రాన్ని తీసుకొని బాగా పూసి దాన్ని డ్రై అయ్యేంత వరకు రుద్దాలి. ఓకే, డ్రై అయ్యేంత వరకు రుద్దితే సొంత మూత్రం, ఓకే, మన సొంత మూత్రాన్ని, సో ఎక్కడైతే మనకు చర్మ వ్యాధి ఉంటుందో దాని మీద సోరియాసిస్ అనే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది మూత్ర చికిత్స అని చెప్తాం, స్వయం మూత్ర చికిత్స. ఇది ఆల్రెడీ నేను కన్నడలో చాలా చాలా క్లాసెస్ టీచ్ చేశాను. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి కూడా. సో ఏంటంటే ఆ సొంత మూత్రం తీసుకొని ఎక్కడ చర్మ వ్యాధి ఉంటుందో అక్కడ పూసి అది అది లోపలికి ఇంకేంత వరకు డ్రై అయ్యేంత వరకు మనం వృద్ధి అవ్వాలి. ఓకే, తర్వాత అదే చర్మ వ్యాధి ఉన్నటువంటి ప్లేస్ లో ఎక్కడ వ్యాధి ఉంటుందో అక్కడ దాన్ని ఒక వెట్ ప్యాక్ తయారు చేసుకొని దాని మీద వేసుకొని ఒక 2 అవర్స్ వదిలేస్తే అప్పుడు చర్మ వ్యాధి అతి తొందరగా ఇది సాల్వ్ అవుతుంది. తర్వాత ఆ మూత్రాన్ని సేవిస్తే కూడా అద్భుతమైన ఫలితాలు. ఇది మూత్ర చికిత్సలో భాగంగా చెప్తున్నాను. ఇది కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు స్నేహితులారా. ఇప్పుడు మనం ఒక ముద్ర ఉంది, అద్భుతమైనటువంటి ముద్ర. అంటే దేనికి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఇంటి నివారణలు, మనం తీసుకోవాల్సిన సహజ జీవన సూత్రాలను కూడా తెలుసుకున్నాము ఈ యొక్క చర్మ రోగానికి. ఇప్పుడు వచ్చేసి ఒక ముద్ర తెలుసుకుందాం. ఇక్కడ ముద్ర ఏంటంటే ఈ యొక్క చర్మ వ్యాధులు ఉన్న వారికి నివారణ కోసం ముద్ర ఒకటి వరుణ ముద్ర. వరుణ ముద్ర చూడండి, ఇలా సింపుల్ ముద్ర ఇది. ఈ ఒక మన చిటికెన వేలు, ఈ యొక్క బొటన వేలు నిదానం టచ్ చేసుకోవాలి. మిగతా మూడు మూడు వేలు అంటే పైకి పెట్టుకోవాలి, ఇలా ఉండాలి. ఓకే, ఇది 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 ముద్ర, ఇది వరుణ ముద్ర. ఇట్లా పెట్టుకొని ఇలా తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. కనీసం ఈ చర్మ వ్యాధులు ఎక్కువ ఉన్న వాళ్ళు దిన ప్రతిదినం కూడా ఒక 50 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి ముద్ర, అపాన ముద్ర. ఇది ఒక 15 నిమిషాలు చేయండి. ఇది ఒక 15 నిమిషాలు, ఇది అపాన ముద్ర. ఓకే, ఇది ఒక 10 నిమిషాలు చేయండి. తర్వాత చివరగా ఒక 10 మినిట్స్ ప్రాణ ముద్ర. రైట్, ఇలా చేయండి. ఈ మూడు ముద్రల కాంబినేషన్ మనకు చర్మ రోగానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. సో అందరూ కూడా దీన్ని ఫాలో కండి. సో దీని ద్వారా మన యొక్క చర్మ రోగాల్ని మనం పూర్తిగా నివారించుకోవచ్చు అని తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.